ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మందపాటి సృజన మేరీని దీవించి బంగారు భవిష్యత్తును, మంచి ఆయుధారోగ్యములు, దైవ జ్ఞానాన్ని దయచేయమని, శౌర్య వికాసును దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, జన్మనిచ్చిన తల్లికి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించువారు మందపాటి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మందపాటి సృజన మేరీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు నిన్ను హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. నా దేవుడవైన ప్రభు, నేను నిండు మనస్సుతో నీకు స్తుతులు అర్పింతును, నీ నామమును సదా కీర్తింతును. 86వ కీర్తన 12వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు అంకితం చేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో మన గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన సేపను వలె ఆరాధన,
ఆ దేవునికి మహిమ కలుగును గాకని ఆరాధించి మహిమపరుచుకుందాం. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన సేపను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆమేన్. స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. 10,000 మందిలో అతి సుందరుడైన దేవా మీకే ఆరాధన. నీకే ఆరాధన యేసయ్యా. ఆకాంక్షణీయుడా మీకు చాటి లేరెవరయ్యా. అవును యేసయ్యా. మీకే ఆరాధన అంటూ ఆ గొప్ప దేవునికి మహిమపరుచుకుందాం. పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు భవనులో ఆరాధించిన విధముగా, స్తోత్రం దేవా. వీధులలో నాట్యమాడి దావీదు ఆరాధించిన విధముగా అవును యేసయ్యా. మేము కూడా మేము ఆరాధిస్తున్నాము ప్రభువా. ఆరాధిస్తున్నాము మా దేవా. ఆరాధనను స్వీకరించండి ప్రభువా. అవును యేసయ్యా. మమ్ము యోగ్యులుగా మార్చండి ప్రభువా. ఆమేన్. మేము చేసిన పాపములను క్షమించండి ప్రభువా. క్షమించు మా దేవా. అపరాధములను క్షమించండి ప్రభువా. క్షమించండి యేసయ్యా. మాలో ఉన్న బాధలు సమస్యలు తొలగించండి ప్రభువా. తొలగించు దేవా. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందామా. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
స్తుతి ఆరాధన. అందరూ కలిసి గొప్ప దేవుని ఆరాధిద్దామా? స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు యేసయ్యా, నీవే అతి శ్రేష్ఠుడవు, మమ్మ సదా కాచి కాపాడే దేవుడు యేసయ్యా. స్తోత్రమయ్యా. మేము చేసిన ప్రతి అపరాధమును క్షమించి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరిని దీవించండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, 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 ఆరాధన. పూర్ణ హృదయముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ దేవుడు చేసిన మేలులకై ఆరాధించుకుందాం. ఆ దేవుడు చేసిన ప్రతి గొప్ప కార్యానికై ఆరాధించుకుందాం. ఆ గొప్ప దేవుడు మనందరినీ దీవించమని, మన కుటుంబంలో ఉన్న బాధలు, భారము, సమస్యలు, ఇబ్బందులు తొలగించమని ఆరాధించుకుందాం. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా యేసయ్యా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. దివ్య సప్రసాదములో మా అందరిని దీవించడానికి, బలపరచడానికి, మాలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు తొలగించడానికి వేంచేసి ఉన్న యేసయ్యా మీకు స్తోత్రం. స్తోత్రం దేవా. పూర్వము అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చి ఆరాధించాడు. తన జీవితాన్ని రాళ్ల దెబ్బలకు గురి చేసుకుని స్టేఫను మేము ఆరాధించాడు. ప్రభా, ఆ యోగ్యత మాకు లేకున్నను
మా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, విశ్వాసముతో మేము ఆరాధిస్తున్నాము తండ్రి. స్తోత్రమయ్యా. అయోగ్యులమైనటువంటి మేము మీ ముందు మోకరించి అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం. ఇప్పటి వరకు మీకు సాక్షులుగా జీవింపకున్నాను, మేము ప్రకటించుకున్నాను, మీ బిడ్డలుగా జీవింపకున్నాను ప్రభా. ఈరోజు మీరు మమ్ము దీవిస్తారని, బలపరుస్తారని, మా పాపములను క్షమిస్తారని, మంచి మనస్సు కలిగిన వారని, ప్రేమ, దయ, జాలి, కనికరము కలిగిన గొప్ప దేవుడని నమ్మి విశ్వసించి మీ ముందు మోకరించి ఆరాధిస్తున్నాం ప్రభు. స్తోత్రం దేవా. మేము చేస్తున్న ఈ ఆరాధనను అంగీకరించండి ప్రభా. అవును యేసయ్యా. మేము చేస్తున్న ఈ ప్రార్థనను అంగీకరించండి ప్రభా. స్తోత్రం. మాలో ఉన్న బాధలు, సమస్యలు తొలగించండి ప్రభా. స్తోత్రం. ఈరోజు మేము సజీవులంగా ఉన్నామంటే మీ కృప మాత్రమే ప్రభా. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మీ కృప మాత్రమే ప్రభా. అవును ఎన్ని యేసయ్యా. వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా బ్రతికి ఉన్నామంటే మీ కృప మాత్రమే ప్రభా. అవును యేసయ్యా. మీతో ఉంటే సమస్తము సాధ్యమే ప్రభా. సాధ్యమే ఈ తండ్రి. లోకాన్ని నమ్ముకుని మోసపోయాము ప్రభా. అవును ఈ యేసయ్యా. లోకపు మనుషులు నమ్ముకుని మోసపోయాము ప్రభా. అవును దేవా. ఈ లోక సహవాసాల్లో పడి మోసపోయాము ప్రభా. అవును యేసయ్యా. ఎటు చూసినా మోసం చేసే వాళ్ళే కనిపిస్తున్నారు ప్రభా. ఎవరిని నమ్మాలో, ఎవరితో ఉండాలో తెలియని పరిస్థితుల్లో మేము సతమతమవుతూ మీ మీద ఆధారపడి ఆరాధిస్తున్నాము దేవా. అవును యేసయ్యా. మా ఆరాధనను స్వీకరించు ప్రభా. స్వీకరించు దేవా. మేము పాపులమని, అయోగ్యులమని చీదరించుకోక మీ మంచి మనస్సుతో ప్రభా మమ్మ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. స్తోత్రం. మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును, శాపమును తొలగించమని, ఆమేన్. మాలో ఉన్న ప్రతి అపరాధమును తొలగించమని ఆమేన్. వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి దేవా. ఆమేన్. ఈ ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. దీవించు యేసయ్యా. ప్రభా, మీ ముందు మోకరించి ప్రభా ప్రాధేయపడుతున్న ఒక్కొక్క బిడ్డకు జవాబునివ్వండి ప్రభా. ఆమేన్. మేము చేసిన ఆమేన్. పాపమును బట్టి కాక మీ మంచి మనసుతో మమ్ము ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్. ప్రభా, స్తోత్రమయ్యా. మీరు మమ్ము చీదరించుకుంటే, మీరు మమ్ము తృణీకరిస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి యేసయ్య? ఎవరు మా సమస్యలను తీరుస్తారు యేసయ్య? ఎవరు మమ్ము ఆదుకుంటారు యేసయ్య? ఎవరు మమ్ము ఓదారుస్తారు యేసయ్య? మీరే లేకపోతే, మీ దీవెన, మీ కృపే లేకపోతే ఈ లోకములో జీవిస్తున్నంత కాలం అనాథులుగానే జీవించాలి యేసయ్య. అవును యేసయ్యా. అభాగ్యులుగానే జీవించాలి యేసయ్య. యేసు. ఈ లోకము మమ్మల్ని నిందించినా, నిరాకరించినా, తిరస్కరించినా, అవమానించినా, దేనికి పనికిరారని ముద్ర వేసిన ఆ బాధల్లోనే, వేదనలోనే మేము ముందుకు సాగిపోవాలి యేసయ్య. ప్రభా, పూర్ణ హృదయంతో మీ దగ్గరికి వచ్చాము తండ్రి. అవును యేసయ్యా. విశ్వాసముతో మేము అడుగుతున్నాము దేవా. స్తోత్రం. ఇప్పుడు వరకు మేము చేసిన ప్రతి అపరాధమును క్షమించండి ప్రభా. ఆమేన్. చేసిన ప్రతి పొరపాటును క్షమించండి ప్రభా. స్తోత్రం. ప్రభా, మీకును ఇతరులకును, మా సహోదరి సహోదరులకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించమని వేడుకుంటున్నాం. క్షమించు దేవా. ప్రతి అపరాధమును తొలగించమని వేడుకుంటున్నాం. అవును యేసయ్యా. ప్రతి శాపమును తొలగించమని తొలగించు వేడుకుంటున్నాం. దేవా. మీ బిడ్డలుగా మార్చండి ప్రభా. స్తోత్రం. విశ్వాసములు బలపరచండి ప్రభా. అవును యేసయ్యా. మీరు లేకపోతే బ్రతకలేము యేసయ్యా. యేసు. మీ దీవెన లేకపోతే బ్రతకలేము యేసయ్యా. అవును దేవా. ఈ వేకువ జామున మేము ఆరాధిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించు తండ్రి. ఆలకించు మా దేవా. కుటుంబాన్ని దీవించు ప్రభా. దీవించండి మా కుటుంబంలో ఉన్న యేసయ్యా. గొడవలు, సమస్యలు తొలగించండి ప్రభా. అవును. ఆమేన్. అనారోగ్యముతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచే ప్రభా. ఆమేన్. యవనస్తులైన మా బిడ్డలను దీవించండి ప్రభా. ఆమేన్. చదువుకుంటున్న మా బిడ్డలను దీవించండి ప్రభా. ఆమేన్. ఉద్యోగం లేక నిరుద్యోగంతో బాధపడుతున్న వారిని దీవించండి ప్రభా. దీవించండి మంచి యేసయ్యా. మార్గాలను నా బిడ్డలకు తెరవండి ప్రభా. తెరవండి యేసయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఆమేన్. మంచి వివాహ సంబంధాలను మీరే ఏర్పాటు చేయండి ప్రభా. ఆమేన్. సంతాన భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. కుటుంబంలో భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు, బాధలు, సమస్యలు తొలగించమని వేడుకుంటూ ఆమేన్.
వృద్ధాప్యాయములో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. ఆమేన్. అనారోగ్యముతో ఆసుపత్రుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచండి. ఆమేన్. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో, ఏ బిడ్డల కొరకు, ఏ వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు, ఏ సమస్యల్లో బంధకాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో, ఇప్పుడే ఈ క్షణమే ఆ బిడ్డలకు స్వస్థత చేకూరునుగా, ఆమేన్. ఆరోగ్యము వచ్చునుగా, ఆమేన్. సమాధానము వచ్చునుగా. ఆమేన్. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో వాటన్నిటి నుండి వారికి విజయాన్ని దయచేయండి. ఆమేన్. మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఆమేన్. బంగారు భవిష్యత్తును దయచేయండి ఆమేన్. ప్రభా. విదేశాల్లో అనేకమైనటువంటి శ్రమలు, యాక్సిడెంట్లకు గురి అయి ఆదుకునేవారు లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నారేమో ప్రభా. వారిని ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచమని, మీరే వారికి సహాయాన్ని అందించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రార్థించండి బిడ్డలారా. మీ కుటుంబంలో ఎవరికి ఏ స్వస్థత అవసరమో వారి కోసం ప్రార్థించు. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని సమర్పించు ప్రభువుకి. ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో సమర్పించు. ఎక్కడెక్కడ నొప్పి, వేదన ఉందో అక్కడ మీ కుడి చేతిని పెట్టు బిడ్డ. ప్రభువుకి సమర్పించి విశ్వాసముతో అడుగు. గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను, నన్ను, మనందరిని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సమర్పించు బిడ్డ. విశ్వాసముతో ప్రార్థన చేయి. అతి త్వరలోనే దేవుని కార్యాన్ని నీవు చూడబోతున్నా. ఆమేన్. ఆ స్వస్థతను నీవు అనుభవించబోతున్నా. శరీరం అంతా అలర్జీతో నీవు బాధపడుతున్నావా? రకరకాల గాయాలతో, షుగర్ సమస్యలతో, బీపీ, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నావా? మోకాళ్ళ నొప్పులతో నీవు బాధపడుతున్నావా? విపరీతమైనటువంటి నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నావా? మెడ నరాల నొప్పితో బాధపడుతున్నావా? గొంతు సమస్యతో బాధపడుతున్నావా? విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నావా? యేసు నామములో నీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడే ఈ క్షణమే ఆ గొప్ప దేవుడు నిన్ను తాకి స్వస్థపరచునుగాక. ఆమేన్. ఆమేన్. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో ప్రభుని అడుగు. ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించబోతూ ఉన్నాడు. స్తోత్రమయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మనందరినీ ధారాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 ఆమేన్.